ఆల్మోస్ట్ ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో చూసుకున్నట్లయితే 3 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ డౌన్ ఉంటుంది, ఇట్లా స్లాంట్ లెక్క ఉంటుంది. సో పైనుంచి వచ్చే నీళ్ళని ఏవైతే ఉన్నాయో 3 రోజుల నుంచి వెళ్ళి కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 మంచి పాష్ ఏరియా, ఆడ కూడా గల్లీ కాలనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికి కూడా జలమయంలోనే ఉన్నాయి. జర ఒక్కసారి దృష్టి పెట్టి వీటంతటికి కూడా ఒక ప్రాపర్ రెమెడీ అనేది తీసుకురావాలి. లేకపోతే ఇక మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా వేస్ట్. ఆల్రెడీ చేస్తున్నారు టీం వర్క్, ఏదైతే హైడ్రాకి సంబంధించి టీం ఏదైతే ఉందో వాళ్ళు మంచిగా వర్క్ చేస్తున్నారు, జనాలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అసలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి, ఎందుకు మునిగిపోతున్నాయి ఏందనేది కూడా ఒక్కసారి గట్టిగా ఆలోచించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ కన్స్ట్రక్షన్ ప్రాపర్ గా లేకున్నా కూడా వాటన్నిటిని కూడా కూలగొడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో నిన్న మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా కవర్ చేసినాయి. అమీర్పేటలో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన. అమీర్పేటలో వరదలపై రేవంత్ రెడ్డి చెప్పింది ఇదే. ఏంది, ఇంకొంతమంది అయితే ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలగొట్టేసేయండి, మనకు ఇంకోసారి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పి ఆ డ్రైనేజెస్ కానివ్వండి, మ్యాన్ హోల్స్ అవన్నిటిని కూడా చూడడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ట్రావెల్ చేస్తారో జర కొంచెం జాగ్రత్త ఉన్నాడు. ఎందుకంటే చిన్న గుంటలు, మీకు తెలిసిన రోడ్లు కానీ చిన్న గుంటలు ఉన్నాయి అనుకోండి, వాటర్ ఫ్లోకి ఏమవుతుంది అంటే చిన్న గుంట కాస్త పెద్ద గుంట అయిపోతుంది. రోడ్ నెంబర్ 3లో ఇందాక మనం చూసుకున్నట్లయితే రోడ్డు కూడా విత్ ఇన్ 3-4 డేస్కే ఒక వానకే రోడ్ అంతా కూడా పోయింది.